బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో వర్షాలకు బ్రేక్ పడింది. వారం రోజులుగా కురిసిన వర్షాలు రానున్న వారం పాటు బ్రేక్ ఇస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 3 వరకు రాష్ట్రంలో హైదరాబాద్ సహా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, ఎక్కడైనా పడిన చెదురుమదురు జల్లులే ఉంటాయని అంచనా వేసింది. వివిధ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ భారీ వర్షాలు మాత్రం పడవని చెప్పింది. ఐఎండీతో పాటు ఇతర వాతావరణ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో వర్షాలకు బ్రేక్ పడింది. మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల జాడ లేకుండా పోయింది. మళ్ళీ ఈ విధమైన బ్రేక్ రావడానికి కారణాలేంటి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వంటి వివరాలపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే గత 2 రోజులుగా చూస్తున్నాము మళ్ళీ ఎక్కడ మనకు వర్షాలు కురవటం లేదు. అయితే మొన్నటి వరకు కురిసినటువంటి వర్షాలకి తెలంగాణ రాష్ట్రం లోటు వర్షపాతంలో నుంచి బయటపడిందా? ప్రస్తుతం బ్రేక్ మాన్సూన్ నడుస్తోందా? రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వంటి వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. అయితే నిన్నటి నుంచి మళ్ళీ మనకు మొత్తంగా డ్రై కనిపిస్తోంది. ఎందుకు అంటారు? మనకి ప్రొలాంగ్డ్ బ్రేక్ తర్వాత కిందటి వారంలో మనకి 2 అనుకూలమైన పరిస్థితులు, అంటే ఇక్కడ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఇటు ఈశాన్య అరేబియన్ సముద్రం నుండి మన తెలంగాణ మీదుగా ఒక ద్రోణి ఇక్కడ వరకు నడిచింది. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మనకి మాన్సూన్ విండ్స్ ఇట్లా వేగంగా పోతూ ఉంటాయి ఎప్పుడు మాన్సూన్ సీజన్లో. అయితే ఈ ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఏర్పడినప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం చుట్టూ అపసవ్య దిశలో ఈ వేగంగా వచ్చే గాలులు దీని చుట్టూ అపసవ్య దిశలో ఈ రకంగా తిరగడం ప్రారంభిస్తాయి. ఇలా తిరగడం ప్రారంభించినప్పుడు ఇటు నుంచి వచ్చిన గాలుల వేగం ఆటోమేటిక్గా జస్ట్ లైక్ మన వెహికల్ టర్న్ తీసుకున్నప్పుడు ఎట్లా అయితే వేగం తగ్గిపోతుందో అట్లాగే ఈ గాలుల వేగం కూడా తగ్గిపోతుంది. అయితే ఈ గాలులు వేగం తగ్గినప్పుడు వీటిలో లాట్ ఆఫ్ మాయిశ్చర్తో కూడుకున్న గాలులు ఋతుపవన గాలులు కాబట్టి ఇవి లాట్ ఆఫ్ సముద్ర ప్రాంతం నుంచి వస్తుంటాయి కాబట్టి చాలా తేమను తీసుకుంటూ వస్తుంటాయి. అటువంటి సమయంలో ఈ భూభాగం మీద కనుక వేగం తగ్గినట్టయితే వెంటనే అక్కడ అనుకూల పరిస్థితులుగా క్లౌడ్ ఫార్మేషన్ జరిగి మంచి వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 యొక్క అనుకూలమైన సిచ్యుయేషన్స్ వల్ల మనకి లాస్ట్ వీక్ అంతా మంచిగా వర్షాలు పడినాయి. అయితే తర్వాత మనకి గత 4 రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది మరింత బలపడి వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారేటప్పటికి ఇక్కడ ఉన్న మనకి ఈ ఉపరితల ఆవర్తనం వెళ్ళి ఇలా దీంట్లోకి మెర్జ్ అయిపోయింది. ఇది వాయుగుండంగా మారి ఈ దిశలో ప్రయాణించింది. ఈ దిశలో ప్రయాణించినప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఉపరితల ఆవర్తనం ఇక్కడికి మనకి దూరంగా, అంటే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇలాగ నార్త్ ఇండియాలోకి మూవ్ అయిపోయింది. సో మనకి అనుకూలంగా ఉన్న 2 పరిస్థితులు వీకెండ్ అయిపోవడం వల్ల మళ్ళీ మనకి వర్షాలు తగ్గిపోయినాయి. అయితే గత వారం కురిసిన వర్షాలతోటి చూసుకుంటే, అంటే ముందు మనము లోటు వర్షపాతంలో ఉన్నాము. ప్రస్తుతం కురిసినటువంటి వర్షాలకి మరి ఆ లోటు వర్షపాతంలో నుంచి బయటపడ్డామా? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకి ఈ వర్షాలు ప్రారంభం కాకముందు అరౌండ్ జూలై 18 ఆ ప్రాంతానికి తెలంగాణ వ్యాప్తంగా 32 జిల్లాల సగటు లోటు మనకి 28% ఉండిందండి. అయితే నిన్నటికి చూసుకున్నట్టయితే ఆ లోటు అంతా పూడిపోయి +1%కి వచ్చేసాం. అయితే కొన్ని జిల్లాల్లో మటుకు ఇంకా అరౌండ్ 25 to 30% లోటు ఉంది. ఆ లోటు ఉన్న జిల్లాల్లో మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాల్లో మెడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్లో ఇంచుమించు 25 నుంచి 30% వరకు ఇంకా లోటు ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా మటుకు -1 దగ్గరికి వచ్చేసింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో అధికంగాను, మిగిలిన జిల్లాల్లో కొద్దిపాటి లోటుతోటి ఓవరాల్గా మనం పాజిటివ్కి నిన్నటితోటి చేరుకున్నాం. సో ఈ వర్షాలకు బ్రేక్ అనేది ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం మళ్ళీ మనకి అనుకూలమైన సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేవండి. ఇప్పుడు మాన్సూన్ కాలంలో ఏంటంటే ఒక ద్రోణి ఒకటి పర్మనెంట్గా మనకి ఇటు ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీ నుంచి ఇట్లాగా రన్ అవుతుంటుంది నార్మల్ పొజిషన్. ఈ నార్మల్ పొజిషన్ మనకి ఇక్కడ ఏదైనా అల్పపీడనం కానీ ఏదైనా ఏర్పడినప్పుడు ఇది వచ్చి దీనికి ఇటు కనెక్ట్ అయిపోయి ఇది కిందకి దిగుతుంది. ఇది కిందకి దిగినప్పుడు మాన్సూన్ ట్రఫ్కి దక్షిణ భాగంలో ఎప్పుడు మంచి వర్షాలు పడతాయి. అయితే ఇప్పుడు మాన్సూన్ ట్రఫ్ కూడా మనకి ఉత్తర భారతదేశంలోనే ఉంది. మనకు అనుకూలమైన పరిస్థితులు ఏమీ ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కానీ ఏమీ లేవు.
సో నెక్స్ట్ వారం వరకు ఇంచుమించుగా మనం డ్రై స్పెల్ చూడబోతున్నాము. పెద్దగా వానలు ఉండవు. అయితే మనకి గత వారం బాగా వానలు పడి చాలా చోట్ల మాయిశ్చర్ ఉండటం వల్ల కొద్దిగా ఎండలు పెరిగి మళ్ళీ టెంపరేచర్ పెరిగితే సాయంత్రం సమయంలో అక్కడక్కడ చిన్న చిన్న క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి కొద్దిపాటి జల్లులు 10 నిమిషాలు 15 నిమిషాలు కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే ఉంటుందని నెక్స్ట్ 1 వీక్ వరకు మనం భావిస్తున్నాం. సో ఎండ తీవ్రత అనేది ఏ విధంగా ఉండొచ్చు సార్? గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మనకి 29-30 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయండి. మరొక 4-5 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుంది. 34-35 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మనకి చాలా చోట్ల వాటర్ బాడీస్ కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద డ్యాములన్నీ నిండి ఉన్నాయి, చెరువులు కుంటలు అన్నీ నిండి ఉన్నాయి. ఇటువంటివన్నీ నిండి ఉన్నప్పుడు టెంపరేచర్ పెరిగినప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి వేడిగాలు పోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో మనకి ఇలాంటి సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేకపోయినప్పటికీ లోకల్గా అక్కడికక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతోటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇవి ఎక్కువసేపు ఉండవు, పైగా ఎక్కువ ఏరియాను కూడా కవర్ చేయవు. ఒక 5 కిలోమీటర్స్ 5 స్క్వేర్ కిలోమీటర్స్ 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ ఏరియాలో అక్కడికక్కడ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక జల్లు పట్టడం మళ్ళీ ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పొడి వాతావరణమే కనిపిస్తోంది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎటువంటి ఉపరితల ఆవర్తనాలు కానీ అల్పపీడనాలు కానీ ప్రస్తుతానికి ఏర్పడలేదని, వాటి వల్లే తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన లేదు అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే వర్షాలు లేనప్పటికీ కూడా ఈదురుగాలుల ప్రభావం అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అందుకు సంబంధించినటువంటి అలర్ట్స్ అయితే జారీ చేశారు. విడుదల సుమేర్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.